పట్టణాల హడావుడికి చాలా దూరంగా ఎండిపోయిన పొలాల మధ్య ఓ చిన్న ఊరుండేది. అక్కడ చీకటి త్వరగా వచ్చేది, కాని ఆశ మాత్రం ఆలస్యంగా పోయేది. ఆ ఊర్లో అర్జున్ అనే ఓ అబ్బాయి ఉండేవాడు. జేబులో డబ్బు లేకపోయినా గుండెల్లో మాత్రం పెద్ద కల ఉండేది. ఏదోడికి చదివేం పనిరా అంటూ ఊరి వాళ్ళు నవ్వుకునేవాళ్ళు. కానీ అర్జున్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. పగలు ఇటుకల బట్టీలో పని, రాత్రి పుస్తకాలతో పోరాటం. అర్జున్ జీవితం అంతా యుద్ధమే. వేళ్లు చిట్లిపోయినా, రక్తం కారినా అతడు చదువు మాత్రం ఆపలేదు. ఇంత కష్టం ఎందుకురా బిడ్డా అని తల్లి అడిగింది. అర్జున్ ఒక్కసారి దీపాన్ని చూసి చెప్పాడు, మన చీకటి గెలవకూడదమ్మా. పరీక్షకి ముందు రాత్రే వానగాలి ఊరిని కొట్టేసింది. వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక్క దీపం కూడా ఆరిపోయింది. ఇది అమ్మేసి నూనె తీసుకురా అంది తల్లి. అది ఆమె పెళ్లి జ్ఞాపకం, ఆమె దగ్గర మిగిలిన చివరి బంగారం. ఆ రాత్రి ఆ చిన్న దీపం ముందు అర్జున్ తన జీవితాన్నే మార్చే పోరాటం చేశాడు. రిజల్ట్స్ వచ్చిన రోజు ఊరంతా అక్కడే నిలబడ్డారు. అచానక్ ర్యాంక్ 1 పట్టుంగి అర్జున్ అని కనిపించింది. చీకటిని గెలవడానికి బలం అవసరం లేదు షా, ఒక్క చిన్న వెలుగు చాలు షా.